ఈ ధరని తీసుకుపోయి బంగాళాఖాతంలో కలుపుతాం అని భూభారత్ తెచ్చిండు. కొండ నాలుకకు మందెత్తే ఉన్న నాలుకకు పోయినట్టుగా ఆనాడు వాళ్ళు తప్పు చేసి మళ్ళాంటోళ్ళం లొల్లి పెడితే గోల పెడితే ఆపే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఈనాటి ప్రభుత్వం మాత్రం ఏకంగా ఆ భూముల్ని కబ్జా పెట్టే ప్రయత్నమే చేస్తూ ఉంది. నేను మరొకసారి లంచాలకు మరిగినటువంటి కొద్దిమంది అధికారులు ప్రజల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తే ఇవాళ కాకపోయినా రేపు తప్పకుండా శిక్ష తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము. ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు స్పందించి ఇదేదో 1 ఎకరానికో 2 ఎకరాలకు సంబంధించినటువంటి సమస్య కాదు. ఇది ఏకంగా 1049 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి. ఇవాళ భూమి ధరలు పెరిగినాయి. 4 కోట్లు 5 కోట్లు 6 కోట్ల భూములు పెరిగినాయి. 1049 ఎకరాలకు సంబంధించినటువంటి వందల మంది రైతులు ఇంత ఇబ్బంది పడుతూ ఉంటే ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టుగా అధికారులు ఉండడం, ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం సహించరాదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అధికారులు చట్టాన్ని లోబడి పనిచేయాలి తప్ప, న్యాయానికి లోబడి పనిచేయాలి తప్ప బ్రోకర్ల డబ్బుల సంచులకు ఆశపడి బాసుల ఆదేశాలే శిరోధారోగ్యం భావించి రైతుల కళలో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తే గతంలో ఐఏఎస్ ఆఫీసర్ ఎట్లయితే జైల్లోకి పోయినరో మీ బతుకులు కూడా కట్నే అవుతాయని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. గతంలో 2 జిల్లాల కలెక్టర్లకే, రంగారెడ్డి జిల్లా కలెక్టరు, మేడ్చల్ జిల్లా కలెక్టరు బాసుల ఆదేశాలకు లోబడి పనిచేస్తే ఇవాళ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారో మీకు అర్థం కావాలి. గతంలో కూడా ముఖ్యమంత్రుల ఆదేశాలైతే పనిచేసిన అధికారులు ఎట్లా జైల్లోకి పోయినా మీకు గుర్తు రావాలి. ఇవాళ కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా, ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయి, పార్టీలు మారుతాయి తప్ప ప్రభుత్వాలు మారవు. కలెక్టర్ అనే వ్యక్తి ఓ ప్రభుత్వ అధికారి 30-35 ఏళ్ళ అధికారులు ఉంటారు. ఎవరు ఉన్నా లేకపోయినా ఓ చట్టం ఉంటుంది, ఓ సిస్టమ్ ఉంటుంది. చట్టాన్ని మర్చిపోయి కనుక మీరు ప్రవర్తిస్తే ప్రజాస్వామ్యంలో ఇవాళ తప్పుకొని ఉండొచ్చు, కానీ రేపు మాత్రం తప్పించుకునే ప్రయత్నం ఉండదు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా. కొంతమంది కుక్క లెక్క మాట్లాడుతూనే ఉంటారు, ఎవరిని పడతామో వాని మీదనే. ఇవాళ నేను అంటున్నా, నిజంగానే ఆ కాలంలో ఎవడన్నా ట్యాంపరింగ్ చేసి నిజంగా భూమి ఓనర్ది భూమి ఫోర్జరీ సంతకాలతో లేదా దొంగతనంగా అమ్ముకునే ప్రయత్నం చేస్తే ఆనాడే ఎంక్వైరీ చేయాల్సి ఉండే. నేను అంటున్నా, ఈ 50-55 సంవత్సరాల చరిత్రలో ఇన్ని భూములు, ఇన్ని రకాల ల్యాండ్ కన్వర్షన్స్ అయిపోయి నాలా కన్వర్షన్ చేసుకొని ఒక్క ఓనర్ కాదు 2-3 చేతులు మారి గిన్ని సంవత్సరాలు ప్రశాంతంగా ఉండగా 55 ఏళ్ళ తర్వాత ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందంటే తెలంగాణలో ఇట్లాంటిది చేయాలనుకుంటే ఒక సగం తెలంగాణకి ఇట్నే ఉంటుంది. గుర్తుపెట్టుకోవడం, సగం తెలంగాణ ఉంటుంది. ఇలా ఎక్కడో భూస్వామి దగ్గర పనిచేస్తే పోరా దున్నుకోపో బిడ్డ అని ఇస్తారు భూములు, కాగితాలు ఉండవు. ఎక్కడో పోరాటం ద్వారా వచ్చిన భూములు ఉంటాయి, కాగితాలు ఉండవు. ఎక్కడో ఎట్టి చేస్తే వచ్చిన భూములు ఉంటాయి, కాగితాలు ఉండవు. నా భూమే కదా, నేను నా బాయి కదా, నా పొలం కదా, నా పంట కదా అని చెప్పి వాళ్ళు ఇలా ఉంటున్నా. ధరణి వచ్చిన తర్వాత కొన్ని లక్షల ఎకరాల భూములు ఇట్లా అన్నమాట వాస్తవం. మేము అనుకున్నాం ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఏ పేదల భూములైతే అవి అసైన్మెంట్ భూములు కావచ్చు, మాన్యాల రూపంలో వచ్చిన భూములు కావచ్చు, దొరలతో కొట్లాడి తెచ్చుకున్న భూములు కావచ్చు, దొరల దగ్గర ఎట్టి చేసి సంపాదించుకున్న భూములు కావచ్చు, ఆ భూములన్నీ కూడా మళ్ళీ వాళ్ళకు పాస్ పుస్తకాలు వస్తాయి, వాళ్ళకు మళ్ళీ టైటిల్స్ వస్తాయని చెప్పి భావించినాం. కానీ ఇవాళకి కూడా ఎక్కడేసిన భూములకి అక్కడనే ఉంది.
ఆనాటి ప్రభుత్వమేమో 2 జిల్లాల కలెక్టర్ల మీద కబ్జా పెడితే ఇవాల్టి ప్రభుత్వం 8 జిల్లాల కలెక్టర్ల మీద అజమాయిషి పెట్టింది. ఎంఆర్ఓకి అధికారం లేదు, ఆర్డీఓకి అధికారం లేదు, జేసీకి అధికారం లేదు. చక్కగా కలెక్టర్ దగ్గరికి పోవాలి. కలెక్టర్ గారు అంటారు నవ్వుతాడు ఊకుంటాడు అంటే అర్థం ఏంటంటే మా చేతిలో ఏం లేదు అంటే అన్ని రకాల. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా పాత పద్ధతులలో ఎంఆర్ఓలకి, ఆర్డీఓలకు, జేసీలకు, కలెక్టర్లకు హక్కులు సంక్రమించిన తర్వాత ఎందుకు ఇవాటికి కూడా హక్కులు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తారంటే బాసుల ఆదేశం లేకుండా, మంత్రుల ఆదేశం లేకుండా కలెక్టర్ ఇలా సంతకం పెట్టే అధికారం లేదు. వాళ్ళ ఆదేశాలు లేకుండా చీమ చిట్టుకోమనేటువంటి ఆస్కారం లేదు. ఇవాళ ఆనాడి ప్రభుత్వ ఆయంలో 5 6 ఉంటే ఇవాల్టి ప్రభుత్వ ఆయామలో ఒక 20 మందో 25 మందో ఉంటారు. వాళ్ళు నేను చేయిస్తా నేను తీసుకుపోతా గివి వెళ్ళి పనిచేసే పని ఇవాళ అనుకుంటాను. ఏమవుతుంది మాకు, ఏం చేస్తారు మాకు? మాలాంటి వాళ్ళం తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ఇప్పటికే మా రామచంద్రరావు గారు ఇక్కడికి వచ్చిపోయిండ్రు, పరిశీలన చేసిపోయిందని చెప్తున్నారు. ఇవాళ భారతదేశంలో ఎన్ని సంస్థలు అయితే ఉంటాయో ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ఇవాళ ఉత్తర్వులు వేసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఏసీపీకి రాస్తాం, అవసరమైతే చీఫ్ జస్టిస్ గారు రాస్తాం, ముఖ్యమంత్రి గారు రాస్తాం. ఇక్కడ కనుక వీళ్ళు న్యాయం చేయకపోతే ఇవాళ దేశంలో ఉన్న ఈడీకి ఉత్తర్వులు రాస్తాం, మేము సిబిఐ కూడా ఉత్తర్వులు రాస్తాం, దీని మీద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా తప్పకుండా రాస్తామని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ ఉన్నాం. మీరు ఇంకా నేను అంటున్నా ఇవాళ 12 ఏళ్ళు 14 ఏళ్ళు ఒక సమస్య ఉంటే 15 ఏళ్ళు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. 14 ఏళ్ళు 15 ఏళ్ళు 16 ఏళ్ళు కనుక వరుస పెట్టి ఉండి ఏ సమస్య లేకపోతే 20 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ మీరు వచ్చి ఈ సమస్య ఉందంటే అది చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు లాంటిది జడ్జిమెంట్స్ ఇచ్చినప్పటికి కూడా మీకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు మీకు కనపడతలేవు. 40-50 ఏళ్ళుగా ఆ భూముల మీద వ్యవసాయం చేసుకుని బతికే పేద కుటుంబాలు మీకు గుర్తొస్తలేవు. ఇవాళ అనేక ట్రాన్సాక్షన్ జరిగి పెద్ద పెద్ద సంస్థలు కూడా కొనుక్కుని ఐటీసీ లాంటి సంస్థ అంటాడట, ఐటీసీని ఏం చేయలేకపోతావు నువ్వేం చేస్తావని చెప్పి ఐటీసీ వాడు బట్టి కొనుక్కుంటాడు, లీగల్ ఒపీనియన్ తీసుకుంటాడు. అన్ని రకాల లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ఇవాళ భూములు కొంటాడు ఐటీసీ వాడు. ఐటీసీ వాడికి మరి లీగల్ ఒపీనియన్ ఎట్లా వచ్చింది? ఐటీసీ వాడు కొనుక్కున్నానని చెప్పి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే రిజిస్ట్రేషన్ ఎట్లా అయింది? ఐటీసీ వాడు మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి పోతే ఎట్లా మ్యూటేషన్ అయింది? మీరే మ్యూటేషన్ చేస్తారు, మీరే రిజిస్ట్రేషన్ చేస్తారు, మీరే కన్వర్షన్ చేస్తారు, మీరే 20 ఏళ్ళ తర్వాత ఇవాళ ఈ పరిస్థితి ఒడిగడుతుందంటే ఇవాళ భూముల మీద ఎట్లా కన్ను పడ్డదో ఇవాళ వీళ్ళు వచ్చిందే. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారికి పరిపాలన అనుభవం లేకపోవచ్చు, కానీ భూముల మీద మాత్రం ఈ రాష్ట్రంలో ఎవ్వరి లేనంత అనుభవం మాత్రం రేవంత్ రెడ్డికి ఉంది, రిసోర్సెస్ కాదైనా. అందుకే సంగారెడ్డి కలెక్టర్ కావచ్చు, మెదక్ కలెక్టర్ కావచ్చు, భువనగిరి కలెక్టర్, మల్కాజిగిరి కలెక్టర్, ఇవాళ రంగారెడ్డి కలెక్టర్, అంతేకాదు వికారాబాద్ కలెక్టర్, ఎక్కడెక్కడైతే 5 కోట్లు 10 కోట్ల విలువైన భూములు ఉన్నాయో అలాంటి జిల్లాలలో ఉన్నటువంటి కలెక్టర్లకు నా భూమి కూడా నాది అని చెప్పి నేనే ప్రూవ్ చేసుకోవాలట. నా భూమి ఇది నాది అని చెప్పి నేను ప్రూవ్ చేసుకోవాలట. మొత్తం తీసుకపోయి 22 కింద పెట్టిండ్రు. మీకు తెలుసో తెలియదు, ఈ మధ్యకాలంలో ఎప్పుడో వచ్చినాయి 30 ఏళ్ల క్రితం ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీలు 40 ఏళ్ల క్రితం కట్టి